అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను. బ్రసెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిలో అతి నాజూకైన ప్రశస్తమైన లేసులు అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోనూ డిజైను వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట. మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనపడదు. మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం, ఉపయోగం కనపడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటికి తావీయక, అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలో నుండి, కన్నీళ్లలో నుండి అందాన్ని సృష్టిస్తాడు. దేవుని సంకల్పం అనే మగ్గాలు తిరుగుతున్నాయి. ఆయనకిష్టమైన నేతనేస్తున్నాయి. వచ్చే మడతల్ని, కలిసే నల్లదారాల్ని అయిష్టంగా చూడకు. ఆ నల్లదారాల వెంట బంగారు తీగె ఉంది. ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు. తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు. దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు.